మహిళా రిజర్వేషన్లు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పునర్విభజన తర్వాత దక్షిణాదికి కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న సీట్లు ఎన్ని పెరుగుతాయనే వివరాలను సభకు సమర్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న 129 లోక్సభ నియోజకవర్గాలను 155కు చేరుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న జనాభా శాతం కంటే సీట్లు ఎక్కువ పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షం గట్టిగా వ్యతిరేకిస్తుంది. తాము మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం కానప్పటికీ ఈ కోటాకు డీలిమిటేషన్తో ముడిపెడుతున్న ప్రభుత్వ చర్య 2029 ఎన్నికల కోసం లోక్సభ సీట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పన్నిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాధాన్యత తగ్గిపోతుందనేది ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం. ప్రతి రాష్ట్రానికి పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే సమైక్యవాద సూత్రాలకు ఇది విరుద్ధమని వారు వాదించారు. ఈ వాదనలకు కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతుంది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న వాటికంటే 50% సీట్లు పెరుగుతాయని చెప్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో 20, కేరళలో 10, తెలంగాణలో 9, ఏపీలో 13, అలాగే కర్ణాటకలో 14 సీట్లు అదనంగా వచ్చి చేరుతాయని కేంద్ర హోంమంత్రి అన్నారు.